అంటే పవర్ అంటే మెయిన్ ఏంటంటే గ్యాస్ ఏంటంటే చాలా దగ్గర మనం నైట్ నిద్రపోతుంటాం మేడం, అప్పుడే వంట ఏం చెయ్యం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్యూబ్లో హోల్స్ ఉన్న ఏమన్నా లీక్ వచ్చేస్తుంది. లీక్ వచ్చి ఏమవుతుంది, రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. ఒకసారి 2 ఇన్సిడెంట్లు ఇలాగే జరిగాయి మేడం, జరుగుతుంటాయి పల్లెటూరులో అనమాట. అయిపోయి వాళ్ళు ఏంటంటే ఒకసారి కిచెన్లోకి వస్తారు, వచ్చేటప్పుడు స్మెల్ వస్తుంది కదా అని ముందు స్మెల్ని అబ్జర్వ్ చేసి నిద్రమత్తులోనే వెంటనే ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుందని లైట్ వేస్తారు. లైట్ వేసినట్టు స్పార్క్ వచ్చి ఏమవుతుంది, వెంటనే మంట అయ్యి బ్లాస్ట్ అవుతుంది. అలా చేయకుండా వెంటనే అక్కడ ఆలోచించి లైట్ వేయకూడదు, డోర్స్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి, లేదా విండోస్ ఓపెన్ చేసి మొత్తం ఒక వెంటిలేషన్ ఏర్పాటు చేయాలన్నమాట. ఏర్పాటు చేసి అప్పుడు మన సిలిండర్ బయటికి తీసుకెళ్ళిపోవాలి. బయటికి తీసుకెళ్ళి అప్పుడు మీరు స్విచ్ చేసినా లైట్ ఆన్ చేసినా ఏం చేసినా పర్లేదు. అలాగే ఏమాత్రం గ్యాస్ స్మెల్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే మొబైల్ ఆన్ చేయకూడదు, ఇలాంటి ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ చేయకూడదు. అది అలాంటివి ఏం చేయకూడదు మేడం. చేయకుండా వెంటిలేషన్ చేయడానికి ప్రయత్నించాలి. నిద్రమత్తులో వచ్చినా కొద్దిగా ఆలోచించాలి, గ్యాస్ వస్తుంది లీక్ అవుతుందంటే వెంటనే ఆ గ్యాస్ లీక్ అవుతుంది డోర్స్ ఓపెన్ చేయాలి, సిలిండర్ని బయట తీసుకోవడానికి ప్రయత్నించాలి. అవి చేశాక మీరు అప్పుడు లైట్ వేయటం అబ్జర్వ్ చేయటం చేయాలి మేడం. ఇది చేస్తే బెస్ట్. అది మేడం. గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపిస్తే గనుక ఎలా కంట్రోల్ చేయాలి, ఇది చూపిద్దాం సార్. ఆల్రెడీ మీకు ముందు ఒకటి చూపించాను మేడం. ట్యూబ్ అయ్యేటప్పుడు ఫైర్ బీట్ చేసి ఆపొచ్చు. ఇప్పుడు ఫైర్ బీట్ చేసి ముందు చూపించు కదా, అలాగే ఆపొచ్చు. రెండోదేమో రెగ్యులేటర్ ఇంకొంత